ఇక ఎస్ఆర్ఎస్పీ రిజర్వాయర్ పరిస్థితి ఆ విధంగా ఉంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ కూడా నిండు కుండలా మారింది. వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎఫ్టీఎల్ కెపాసిటీ 513.41 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 413.70 అడుగులకు చేరింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల్లో అయితే హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో వర్షం కురిసిన అనంతరం అయితే వరద నీరంతా కూడా ఇటు హుస్సేన్ సాగర్కు చేరుకుంటుంది. మనం ప్రస్తుతం హుస్సేన్ సాగర్ యొక్క ఎఫ్టీఎల్ అయితే ఉన్నాం. గమనించవచ్చు, హుస్సేన్ సాగర్ మొత్తం కూడా నిండు కుండలా తలపిస్తుంది. ఎందుకంటే మనం గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కురుస్తున్నటువంటి వర్షాలన్నీ కూడా నాలాల ద్వారా వస్తున్నటువంటి వరద నీరుతో అయితే ఇటు మూసీ నది కానీ కింది ప్రాంతాలకు వెళ్లేందుకైతే ఇటు ఉస్మాన్ సాగర్కు వచ్చేసి హుస్సేన్ సాగర్ నుంచి అయితే డౌన్ లైన్లో నుంచి అయితే ఇక్కడ నుంచి మనకు దోమలగూడ మీద నుండి ఇటు మూసీలో కలిసేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతూ ఉంది. మనం చూస్తున్నాం. ఇప్పటికే మనం గమనించినట్లయితే ఇటు ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ని కనుక మనం గమనిస్తే రావాల్సినటువంటి ఇంటేక్ కంటే కూడా ఎక్కువ మొత్తంలో రావడంతో అయితే ఇటు ఎట్ ది సేమ్ టైం కూడా ఇటు కింద దిగువ ప్రాంతంలో కూడా అధికారులు నీటిని కూడా విడుదల చేస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం ఇక్కడ ట్యాంక్ బండ్కి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ లైన్ వద్ద ఉన్నాం. మనం కనుక ఎఫ్టీఎల్ని గమనించినట్లయితే 513.40గా అయితే ఒక హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి ఉండగా ప్రస్తుతం నీటి మట్టం పెరగడంతో అయితే ఇటు దిగువకు వెళ్లే వాటర్ కూడా అదే స్థాయిలో కిందికి వదులుతున్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ హుస్సేన్ సాగర్ వద్ద కొనసాగుతుంది. ఎందుకంటే గత 2 రోజుల క్రితం వర్షం కురుస్తున్నప్పటికీ కూడా చాలా ప్రాంతాల నుంచి ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా రేపటి వరకు కూడా ఈ యొక్క ఫ్లో కొనసాగనున్నట్లయితే ఇప్పటికే ఇటు జిహెచ్ఎంకి సంబంధించినటువంటి లేక్స్ సంబంధిత శాఖల అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే రానున్న 24 గంటల పాటు కూడా వర్ష ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అయితే ఎప్పటికప్పుడు కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి కానీ అదేవిధంగా మనం చూస్తున్నాం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుందని ఇటు వాతావరణ శాఖ వేదికలు చెప్పడంతో అయితే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ఎప్పటికప్పుడు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువుల వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మనం కనుక గమనిస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి 169 చెరువులకు గాను 30 చెరువులు ఇప్పటికే ఎఫ్టీఎల్ లైన్ దాటి కూడా ఈ యొక్క చెరువులలో ఎక్కువ ఫ్లో కొనసాగుతుందని అయితే ఇటు అధికారులు చెప్తున్న నేపథ్యంలో ఇటు హుస్సేన్ సాగర్లో కూడా గత 3 రోజులుగా ఇదే పరిస్థితి. అంటే 513.40గా ఉన్నటువంటి ఎఫ్టీఎల్ ఏదైతే ఉందో అది దానికి మించి మరొక 30% అదనంగా కూడా ఇటు ఇంటేక్ అనేది ఉన్నట్లయితే అధికారులు చెప్తున్నారు. ఇటు వరద నీరు భారీ స్థాయిలో ఇటు హుస్సేన్ సాగర్ చేరుకోవడంతో ఇప్పటికే మనం దీనికి హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి 2 గేట్లు ఎత్తివేయడంతో పాటు ఆ ఉన్నటువంటి స్క్లూజ్ను కూడా వాళ్ళు రిలీజ్ చేస్తూ కూడా వాటర్ను డౌన్ లైన్లోకి అయితే పంపిస్తున్నారు. అధికారులు పూర్తి స్థాయిలో ఇటు డౌన్ లైన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీ వాసులు కానీ కాలనీ వాసులందరినీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అయితే ఇటు హుస్సేన్ సాగర్లోకి వచ్చేటువంటి ఇంటేక్తో పాటు అదేవిధంగా దిగువ ప్రాంతంలోకి వదిలేటువంటి నీళ్లను కూడా ప్రతిరోజు గంటకు అబ్జర్వ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ చైతన్యతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.